హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను మా గార్డెన్ టూర్ ఇద్దాం అనుకుంటున్నాను. స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి చుట్టూ లాస్ట్లో మొత్తం అన్ని కొబ్బరి చెట్లు వేసుకున్నాము, లాస్ట్ ఎండ్ దాకా. ఇంకా ఇటు సైడ్కి వచ్చేసి కొన్ని ఫ్రూట్స్ అట్లా వేసుకున్నాం. సో ఫస్ట్ కింద ఇక్కడ వచ్చేసి మొత్తం అన్నీ స్వీట్ పొటాటో వైన్స్, ఇటు అటు సైడ్ అన్నీ కూడా అన్నీ స్వీట్ పొటాటో వైన్స్. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఒక స్వీట్ పొటాటో కూడా వచ్చింది. ఇది చూపిద్దామనే వీడియోలో ఇంకా పీకలేదు, లేదంటే నాకు చేతులు అప్పుడే ఆగేవి కాదు. ఇంకా నేను ఫస్ట్లో డ్రాగన్ ఫ్రూట్ వీడియో పెట్టాను కదా, దాని ప్లాంట్స్ అనమాట. ఇది ఒకటి చచ్చిపోయింది, ఇది కొత్త లీఫ్ కూడా వచ్చింది చూసారా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది నిమ్మకాయ చెట్టు, యాజ్ యూ కెన్ సీ. ఇలా మేము ఈ ప్లాంట్స్ అని వేసి ఆల్మోస్ట్ ఒక 6 years అవుతుంది. 6 కాదు 5 years అవుతుంది. 5 years నుండి లాస్ట్ ఇయరే ఫస్ట్ వచ్చాయన్నమాట. ఫస్ట్ ఏంటిది మేము చూసుకోలేదు, అంటే 2-3 కాయలు వచ్చాయి, మేము చూసుకోలేదు. తర్వాత కింద ఉన్న కొమ్మలన్నీ కట్ చేస్తారు కదా, అట్లా కట్ చేసినప్పుడు అట్లా కట్ చేసిన తర్వాత మళ్ళీ పక్కన వేసేసాం. ఎండిపోయింటే అవన్నీ నెక్స్ట్ టైం భోగి మంటకు వాడుకున్నాం. ఆ భోగి మంటలో వేసేటప్పుడు కనబడి ఆ నిమ్మకాయలు అప్పటివరకు మాకు తెలియని కూడా తెలీదు. సో ఈసారి మొత్తం చెట్టు అంతా బాగా వచ్చాయి, అందరూ పిక్కపోయినారు. ఇంకొకటి నేను ఒకటి అడుగుతాను, మీరు అదేంటో చెప్పండి, నాకు తెలీదు. ఇక్కడ ఒక చెట్టు ఉంది చూసారా, ఇది ఏంటో మీకు తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి. నాకు ఇది పిచ్చి చెట్లకు కనిపించట్లా, మంచి చెట్టులా ఉంది. నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఒక 3 డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ వేసుకున్నాను. ఇంకా ఇవి కందికాయలు, నేను వీడియో కూడా పెట్టాను, షార్ట్స్ పెట్టాను కదా, చూడండి చాలా బాగా వచ్చాయి. కానీ సీజన్ అయిపోతుంది, మేబీ నాకు కాయలు రావేమో, నెక్స్ట్ ఇయర్కి వస్తాయేమో, ఐ డోంట్ నో. ఇటువైపు డ్రాగన్ ఫ్రూట్స్ చూసా ఎన్ని వేసాను అంటే నేను అప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ది అదే ఒక ఏమంటారు, డ్రాగన్ ఫ్రూట్స్ తోట ఉంది, అక్కడ కటింగ్స్ వల్ల పడేసింటే తెచ్చుకున్నాను కదా. సో ఈసారి ఏమైందంటే ఆ 2 ఉన్నాయి, ఒకటి చచ్చిపోయింది, ఒకటే ఉందనేసి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అడిగాను అనమాట, ఇస్తారా ఇలాగా అంటే తీసుకెళ్ళమన్నారు, ఈజీగా అన్నీ తీసుకెళ్ళమన్నారు, ఎన్ని కావాలంటే అన్నీ తీసుకెళ్ళమన్నారు. సో అన్నీ వేసుకొచ్చి నాటేసుకున్నా మంచిగా, చాలా బాగా వచ్చాయి, చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇవన్నీ కొత్త లీవ్స్ కూడా పెరుగుతున్నాయి. నేను నాటి మోస్ట్లీ ఒక 3-4 weeks అవుతున్నట్లుంది అంతే. ఇంకా ఇవన్నీ వచ్చేసి ఆనియన్స్ పెట్టాను అనమాట, స్ప్రింగ్ ఆనియన్స్ బాగా వచ్చాయి. ఇది చూసారా, ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది, సీడ్స్ వస్తాయి అనుకుంటా నాకు తెలిసి తొందరగా. నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి ఇది వైట్ కలర్ జాము, నేరేడు పండు, చాలా స్వీట్గా ఉంటుంది. అంటే టేస్ట్ ఆల్మోస్ట్ సిమిలర్ టు గ్రేప్స్ అనిపిస్తుంది, కానీ కొంచెం వగరుగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా వస్తాయి హార్వెస్ట్ అయితే. ఫస్ట్ ఒకసారి వస్తాయి, కొన్ని వస్తాయి, తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం అవన్నీ అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ ఇలా మొత్తం కంప్లీట్గా చెట్టు మొత్తం ఇట్లా పూత అంతా వచ్చేస్తుంది, కాయలు బాగా వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా చూడండి, లాస్ట్ వరకు మొత్తం కొబ్బరి చెట్లే. నెక్స్ట్ వచ్చేసి సపోటా, ఇది కూడా అంతే, ఇవన్నీ 5-6 years అవుతుంది వేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది కదా, ఇది నాగనకార్యమే. ఇవి అలసందకాయల చెట్లు అనమాట, అంటే నాటు అలసందలు. సీడ్స్ చూసారా, అసలు మొత్తం అన్నీ నిండిపోయి ఉంటుంది, అసలు మొత్తం అన్నీ వస్తాయి, ఎన్ని కావాలంటే అన్నీ వస్తాయి అసలు. ఇది చాలా బెస్ట్ నాటు అలసందలు వేసుకోవడం మామూలు దానికంటే. ఇట్లా గార్డెన్లోకి వచ్చి ఎప్పుడైనా టైంపాస్ కల ఒక కాయ తింటే ఇవి చేదుగా అనిపిస్తాయి, కానీ అవి మామూలు అలసందలు ఉంటాయి కదా హైబ్రిడ్వి, అవి చాలా స్వీట్గా ఉంటాయి అన్నమాట. ఇంకా ఇది నేను పందిరేద్దాం అనుకున్నా, నా వల్ల నాకు రాలే. సో తాడు ఇంత హైట్లో కట్టాను, ఆ తాడుకు వచ్చి ఇంకా పైకి ఎలా వల్ల అల్లిద్దాం, మళ్ళీ ఇంకొక తాడు కడదాం పైకి అనుకున్నాను, కానీ దాని పెట్టి కిందకే వెళ్ళిపోయింది. ఇంకా దాని పైకి లేపలేక అలా వదిలేసా, ఎలాగో అయిపోతుంది. ఇంకా ఇవన్నీ చిక్కుడుకాయల చెట్లు, ఇది అక్కడ 2 ఉన్నాయి. ఇవన్నీ చిక్కుడు చెట్లు, జస్ట్ వేసాను, ఇంకా సీజన్ తోటి వెంటనే వచ్చాయి ఫ్లవర్స్, అదే ఫ్రూట్స్ కాయలు. ఇది సన్ఫ్లవర్, ఇది అయిపోయింది, ఇంకా సీడ్ ఫామ్ అయింది చూసారా, విత్తనాలు కూడా వస్తున్నాయి. వీటితో మళ్ళీ మనం కావాల్సిన చెట్లు పెంచుకోవచ్చు, ఒక 2 సీడ్స్ ఉంటే చాలు. దానికి ఒక ఫ్లవరే వచ్చింది, కానీ దీనికి మొత్తం చెట్టు అంతా పూలే వచ్చాయి. కానీ వీటిలో మోస్ట్లీ సీడ్స్ అనేవి ఫామ్ కావు, చాలా తక్కువ ఉంటాయి. అవి కూడా లోపల ఏమంటారు, అది వైట్ ఉంటుంది కదా, అది ఉండదు, తుస్తా అంతా చెప్పనీకి రాలా. నెక్స్ట్ అవి వచ్చేసి మిరప చెట్లు, అవి నేను ఇంట్లో ఎండుమిర్చితోనే వేసుకున్నాను.
అందులో ఏం లేదు అది నేనేవో సీడ్స్ వేసుకున్న టొమాటో చెట్లు వచ్చాయి. ఇది పుదీనా నేను మార్కెట్ నుంచి తెచ్చుకున్న కటింగ్స్తోనే పెట్టేసా. ఇవి 2 పప్పాయ చెట్లు, ఇవన్నీ కూడా సీడ్స్తోనే, నేను ఏవి స్పెషల్గా కొనాల, మొత్తం అన్ని సీడ్సే వేసి సీడ్స్తోనే పెంచుకున్నాను అన్నీ. ఇంకా ఇవన్నీ కూడా మిరప చెట్లే మొత్తం. వీటిలో కొన్ని వాటిలో స్వీట్ పొటాటో వైన్స్ ఉన్నాయి, వస్తే చూడాలి, మరి వస్తే కోసుకొని తినేద్దామండి. ఇది ఒక్కటి టొమాటో చెట్టు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది టొమాటో చెట్టు. చూసారా ఎన్ని కాయలు వచ్చాయో. నేను ఫస్ట్ టైం ఇంట్లో టొమాటో చెట్టు పెంచి టొమాటో చెట్టు పెంచడమే కాకుండా కాయలు కూడా తెప్పించా ఫస్ట్ టైం. నెక్స్ట్ ఇది గువావా చెట్టు. యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఫస్ట్లో ఇంతకుముందు ఒకటి ఉండేది, అది ఏమైందో తెలియదు కానీ రూట్ రాట్ వలన ఎట్లనో మొత్తం చెట్టనే చచ్చిపోయింది. ఇది రీసెంట్గా ఒక 3 months అయి ఉంటుంది, 3 months అయింది వేసి. ఇంకా ఏం రాలా, పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 100 kinds of seeds అని ఎన్ని వీడియోస్లో చెప్తున్నాను కదా, దాంట్లో నుండి బతికిన ఒకగానొక క్యాలీఫ్లవర్ ప్లాంట్. కానీ దీనికి క్యాలీఫ్లవర్ రావట్లేదు. ఏమైందంటే నేను అంటే ఒక పర్టికులర్ సీజన్లోనే కదా ఏ ఫ్రూట్స్ అయినా ఏ వెజిటేబుల్స్ అయినా వచ్చేది. నేను ఏం చేశానంటే చాలా ముందే వేసాను, అండ్ దీని టైంకి వచ్చేసరికి చాలా ఏజ్ అయిపోయింది అనుకుంటా, అందుకని రావట్లే. ఇది అంతే, లోపల బ్రాక్లీ కూడా వేసా, బ్రాక్లీ కూడా అట్లనే, అది కూడా వచ్చింది. కానీ ఈ సీజన్లో మనకు బ్రాక్లీస్ వస్తాయి కదా, బ్రాక్లీస్ కూడా రావట్లా, అది కూడా అట్లనే ఉండిపోయింది, ఓకే ఆకులు మాత్రమే ఉన్నాయి. ఇంకా ఇవన్నీ బుష్ వెరైటీ చిక్కుడుకాయలు ఉంటాయి కదా, లోపల సీడ్స్తో కర్రీస్ చేసుకుంటాం అవన్నమాట. తీగ లేకోకుండా ఓన్లీ చూపిస్తాను ఆగండి. ఇవి చాలా టేస్టీ ఉంటాయి వీటి కూర, ఈ సీజన్లో వచ్చేవి ఏవైనా. నెక్స్ట్ 2-3 అలసంద చెట్లు ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది ఏంటో నాకు తెలియట్లా, ఏంటో పూలు మాత్రం బాగా వచ్చాయి. ఇవి కూడా 100 kinds of seeds ఉన్నాయి కదా, వాటిలో నుండి వచ్చిన ప్లాంట్. నేను క్రోమ్లో లెన్స్తో ట్రై చేసి ఏంటాయి చెట్టు అని ఎతికితే ఇది ఏంటో సోయా డిల్లా ఏదో చెప్పారు. నాకు దీంతో ఏం చేస్తారో కూడా తెలీదు. సో ఇంకా ఈ పువ్వులు బాగున్నాయని చెప్పేసి అట్లానే ఉంచేసా. ఇంకా వెనక ఒక మిరప చెట్టు ఉంది, అండ్ ఇది ఒక వంకాయ చెట్టు అనమాట. దీనికి ఏంటో అసలు ఫ్లవరింగ్ చాలా అంటే చాలా వస్తుంది, కానీ అంతా పోతుంది, ఎందుకు పోతుందో అర్థం కావట్లేదు. ఇదంతా ఒక చెట్టే, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక్కటే చెట్టు. కొంచెం దీని గురించి నేను రీసెర్చ్ చేయాలి, ఎట్లా పెంచాలి అని. అంతా పడిపోయింది, ఏదంటే అదైంది. నెక్స్ట్ ఇది ఇంకొక టొమాటో చెట్టు, బాగానే బతికింది, దానికి కూడా కాయలు వస్తున్నాయి. ఇక్కడ చూస్తే ఇక్కడ రాడిష్ ప్లాంట్స్ చెట్లు పెద్ద ఉన్నాయా. నెక్స్ట్ కొన్ని బీట్రూట్ కూడా ఉన్నాయి, ఇంకా మెంతికి కూడా ఉంది, అది కోసేసాను, ఆల్మోస్ట్ అయిపోయింది అంతా. ఇదంతా కూడా ఈ వరుస మొత్తం చుక్కకూర వేసుకున్నాను, అది కూడా హార్వెస్ట్ అయిపోయింది. నాకు తెలియక అడుగుతున్నాను, మీకు తెలిస్తే చెప్పండి. అంటే చుక్కకూర ఒక్కసారి హార్వెస్ట్ చేసిన తర్వాత ఇంకోసారి లీవ్స్ రావా? నేను చాలా రోజులైంది హార్వెస్ట్ చేసి, ఒక 2-3 weeks అయింది, కానీ ఒకసారి కూడా హార్వెస్ట్ మళ్ళీ అంటే 2-3 weeks అయింది హార్వెస్ట్ చేసి, కానీ ఒకసారి కూడా మళ్ళీ లీవ్స్ రావట్లేదు. ఎందుకో ఏంటో నాకు తెలియట్లా. మేబీ రావని తెలిస్తే నెక్స్ట్ టైం నుండి ఒకసారి సీడ్ వేసేసి ఒకసారి హార్వెస్ట్ చేసేసుకుంటా, టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో మీకు తెలిస్తే చెప్పండి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాక్ జామున్ అనమాట. ఇది ఎప్పుడో 1 year అయింది వేసి, దీనికి ఇంకా ఏమీ ఫ్రూటింగ్ అదేం చూడలేదు. అంటే గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ కదా, మోస్ట్లీ వస్తాయి వెంటనే ఫ్రూటింగ్, ఇది ఏంటో రాట్లా. నెక్స్ట్ ఈ 4 కూడా పచ్చిమిర్చి చెట్లే. చూసారా, అవన్నీ కూడా నేను ఇంట్లో ఉన్న ఎండుమిర్చితోనే వేసాను. ఇదిగోండి చిన్న చిన్న పచ్చిమిర్చి కూడా వస్తున్నాయి. ఇది చూడండి ఎండిపోయింది కూడా, ఇంత బుడ్డగా వస్తున్నాయి ఏంటో ఇవి. నెక్స్ట్ ఇది పప్పాయ. ఇంకొకటి వెనుక వరుస మొత్తం నేను టొమాటోస్ వేసుకున్నాను, టొమాటో ప్లాంట్స్. చూసారా, ఇదిగోండి ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇది నేను ఒకటి చెప్తాను ఏంటంటే, ఇప్పుడు ఈ వెనక పెట్టుకున్న టొమాటో ప్లాంట్స్ అన్నీ ఏంటంటే, అక్కడ టొమాటో మదర్ ప్లాంట్ ఉంది కదా, దాని నుండి వచ్చిన సక్కర్స్ అంటే సైడ్లో వస్తాయి కదా బ్రాంచెస్, అంటే ఎనర్జీ మొత్తం తీసేసుకుంటాయి, అవన్నీ తీసి పడేస్తారు. ఆ సక్కర్స్ పడేయకోకుండా నేను వర్షం వస్తుంటే బాగా నాటేసుకున్నా. అవి ఏమైందంటే వాటికి త్వరగా ఫ్రూటింగ్ వస్తుంది అట్లా చేయడం వల్ల. సో ఈ వెనకున్న టొమాటో ప్లాంట్స్ ఏంటంటే నేను ఫ్రమ్ సక్కర్స్ నాటుకున్నాను అనమాట. సో అందుకే త్వరగా ఫ్రూటింగ్ అనేది వస్తుంది. ఇక్కడ ఈ ప్లాంట్కి చూస్తే కాయలు కూడా ఫామ్ అయిపోయాయి చూడండి, చాలా స్వీట్గా చూడండి బాగుంది, క్యూట్గా. ఇంకా ఇవి వచ్చేసి ఇవి అలసంద కాయలు, సేమ్ అక్కడ ఉన్నాయి కదా అందులోనే ఇవి, కానీ ఇవి హైబ్రిడ్ అనుకుంటా. ఇంకా ఫ్రూటింగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది.
ఎంత చిన్నగా ఉన్నాయో, తగిలితే పోయేలా ఉన్నాయి. ఇది ఏంటిదంటే ఇది ఇంకొక అలసంద చెట్టు అనమాట. దీన్ని జరపడంలో అది పార్ట్ అని తెగిపోయింది. చాలా బాధేసింది ఇట్లా చచ్చిపోయింది. ఇట్స్ ఓకే, హ్యాపెన్స్. నెక్స్ట్ ఈ వింత చెప్పాలి. ఈ వింత అంతా చెప్పాలి మీకు, నన్ను చెప్పి. ఈ వింత ఏంటిదంటే ఇదంతా స్పినాచ్ అనమాట. ఏమైంది, కోడి పిల్లలు, కోళ్ళు అన్నీ వస్తాయన్నమాట. వాటికి చాలా ఇష్టం అనుకుంటా నాకు తెలిసి. అసలు ఒక్కడంటే ఒక్క ఆకు కూడా లేదు చూడు. ఒక్కడంటే ఒక్క ఆకు కూడా లేకుండా మొత్తం తినేసి ఈ మధ్యలో పెట్టాయి. ఇవి ఏం చేసుకోవాలి? ఒక్కసారి కూడా హార్వెస్ట్ చేయలేదు నేను, మొత్తం అంతా తినేసాయి. సో ఇట్స్ ఓకే, వదిలేద్దాం అనేసి వదిలేసాను. నెక్స్ట్ టైం నుండి ఇక్కడ వేయను, పైన ఎక్కడ వేసిస్తా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంతకుముందు కీరా అండ్ బీరకాయ పెట్టా. కీరా చూసారా, ఇది ఈ టైప్ అనమాట. ఇది బ్రౌన్ కలర్ వస్తుంది, కానీ టేస్ట్ మాత్రం మామూలుగా ఉంటుంది. ఇది అంటే సీడ్ కోసం అట్లనే వదిలేసాను. టేస్ట్ మాత్రం మామూలు దానిలాగానే ఉంటుంది. చాలా అంటే జ్యూసీగా ఉంటుంది, ప్లస్ టెక్స్చర్ కూడా సేమ్ మామూలు గ్రీన్ కీరా ఉంటుంది కదా, క్యూకంబర్, సేమ్ అట్లే ఉంటుంది. ఇంకా బీరకాయలు ఇవి అంటే నేను పెట్టిన ఇది ఉంది కదా, ఈ ఫెన్స్ టైప్, ఇది మాత్రం చాలా తక్కువ స్పేస్ అయింది వాటికి, పెద్దగా పెరగలేదు, త్వరగా చచ్చిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ పప్పాయ కూడా నేను మొత్తం సీడ్స్తోనే పెంచా. ఓకే. నెక్స్ట్ ఇది కమలాకాయ, ఆరెంజ్ ఉంటుంది కదా, ఆరెంజ్ ప్లాంట్. ఇది ఏంటో ఏం అర్థం కావట్లేదు. తెచ్చి ఒక 5-6 years అయింది. ఇంతే ఉంది, ఇంతే హైట్ ఉంది. కొత్త ఆకులు వస్తాయా, మళ్ళీ ఎందుకో ఏమో అయిపోతుంది, కానీ మళ్ళీ పొట్టిగానే అయిపోద్ది. మేబీ అంటే దీనికి కొంచెం పురుగు కూడా చాలా త్వరగా పట్టిద్ది. సిట్రస్ ఫ్రూట్ కదా ఇది కానీ నిమ్మకాయ కానీ ఏదైనా త్వరగానే పురుగు పట్టిద్ది. సో అందుకని ఇది చాలా పెరగటంలా, ఏం చేసినా కూడా అట్లనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కరివేపాకు. ఫస్ట్లో అసలు ఎన్ని కరివేపాకు చెట్లు పెట్టినాము, ఒక్కటి కూడా బతకలేదు. తర్వాత కొని కూడా తెచ్చి పెట్టాము, వేరే ఇంటి దగ్గర తీసుకొచ్చి కూడా పెట్టాము. ఎన్ని తెచ్చినా కూడా బతకలేదు. ఎలాగనో పిల్లి కాలిపోయింది. ఎలాగనో ఇది అక్కడ ఒక 2 చెట్లు ఉన్నాయి, అవి కూడా బతికాయి అనమాట. ఈ ప్లాంట్ అయితే ఎప్పుడు కరివేపాకు వద్దామన్నా ఇట్లా తెల్లగా మచ్చలేవో వస్తున్నాయి. ఇవి ఏంటో అర్థం కావట్లేదు, తినచ్చో తినకూడదు అర్థం కాక ఈ చెట్టును అసలు తగలము. ఓకే ఉంటుంది అంతే, ఉండడం. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ బుష్ వెరైటీ చిక్కుళ్ళు. చూడండి ఫ్రూట్స్ కూడా ఎంత బాగున్నాయో, చాలా బాగా వచ్చాయి. అసలు ఇవన్నీ ఇంట్లో పండిస్తాం కదా, అసలు ఒక్క దాంట్లో కూడా పురుగు చూడలేదు. చెట్టుకు చూస్తాం కానీ కాయ లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు, దేంట్లో చూడలేదు నేను. నెక్స్ట్ వచ్చేసి ఇది బనానా ప్లాంట్, ఇది పప్పాయ. మళ్ళీ దీనికి ఏదో అవుతున్నట్టుంది, అన్నీ ఎండిపోతున్నాయి లీవ్స్, ఎందుకు పైన ఉన్నవి చూడాలి ఒకసారి దాని గురించి. నెక్స్ట్ ఇవి ఏమైందంటే, ఎందుకు తోటకూర ఎందుకండి అట్లా దూరంగా వేసారు అనుకోవచ్చు మీరు, మళ్ళీ చూసిన తర్వాత నేనే చెప్తున్నాను ముందు. నేను ఫస్ట్ అవి వేసిన చోట, అంటే లైక్ మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తాం కదా, ట్రాన్స్ప్లాంట్ చేసే ముందు సీడ్స్ వేస్తాం కదా, ఆ సీడ్స్ దగ్గర ఫస్ట్ అయితే నేను ఇవే వేసా, తోటకూరనే వేసా. ఒక్కటి కూడా రాలేదు. తర్వాత సర్లే ఇంకా అవి పనిచేయట్లేదేమో, సీడ్స్ ఎక్స్పైర్ అయిపోయామో అనుకొని నేను మళ్ళీ బజ్జీ మిర్చి ఉంటుంది కదా, ఆ టైప్ సీడ్స్ అన్నీ వేసా. అవి త్వరగా వచ్చాయి. నేను అవేమో అనుకొని ఇంకా ఆత్రపడి తొందరగా నాటేసుకున్నా, అన్ని బాగా బతికే అనుకున్నా. తర్వాత ఇట్లా సీడ్స్ ఫామ్ అయ్యేంత వరకు నాకు అర్థం కాల అది తోటకూర అని. అసలు అంతా వేస్ట్ అయిపోయింది నా ఎఫర్ట్స్. మళ్ళీ కొత్త బజ్జీ మిర్చి పెంచాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది మల్బెరీ ప్లాంట్. నేను అప్పుడు విజయవాడలో నందనవనం నర్సరీ చూపించాను కదా, అక్కడ తీసుకున్నా. ఇది ఇంకా రాధా మనోహర్. ఇది తెచ్చి ఆల్మోస్ట్ 1 year అయింది. ఇంత పెద్దగా అయింది, ఇంతే ఉంది తెచ్చినప్పుడు, ఇంత పెద్దగా అయింది, బాగా వచ్చింది. నేను ఏమైందంటే ఓకే పెరుగుతుంది ఏంట్రా ఇంకా ఫ్రూట్స్ రాలేదు, తెచ్చుకున్నప్పుడు ఫ్రూట్స్ ఆల్మోస్ట్ ఫామ్ అయిపోయాయి. ఫ్రూట్ ఉన్న ప్లాంటే తీసుకున్నాను. ఇది ఎందుకు అబ్బా ఇంకా పెరగట్లేదు, సరే మామూలుగా మల్బెరీ ప్లాంట్ని మోస్ట్లీ అందరూ ప్రూన్ చేయాలి, ప్రూన్ చేస్తేనే ఫ్రూట్స్ వస్తాయి, ప్రూన్ చేస్తేనే ఫ్రూట్స్ వస్తాయని చెప్తారు కదా. సో ప్రూన్ చేద్దాం అనుకున్నా, కానీ అప్పుడే ఇక్కడ చిన్న మల్బెరీస్ ఫామ్ అయ్యాయి చూడండి. చాలా చిన్నవి, ఇవి చిన్న వెరైటీ అనుకుంటా, నాకు తెలియదు ఇదేంటో ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఓకే. నెక్స్ట్ ఇది కరివేపాకు చెట్టు చెప్పాను కదా అక్కడ చూపించేటప్పుడు.
సో ఇది మేము ఏంటంటే కరివేపాకు కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకొని పోము, ఇంట్లో నుండి బయటకు వచ్చి ఆ కాంపౌండ్ అక్కడికి వచ్చి వంగి 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 అక్కడ పైన రెండు రెమ్మలు పీకేసుకొని వెళ్ళిపోదాం అంతే, ఇంకా కూరకి అయిపోయి ఫస్ట్. నెక్స్ట్ ఇది కస్టర్డ్ యాపిల్ ప్లాంట్. ఇది కూడా సేమ్ అన్నిటితో పాటే 5-6 years ముందు తెచ్చి వేసుకున్నాము. కానీ ప్రతి ఇయర్ ఏంటో 1-2 మ్యాక్సిమం 3 ఈసారే 3 కాయలు ఇచ్చాయి అంతే వస్తున్నాయి. అంటే దీనికి స్పేస్ సరిపోవట్లేదు అనుకుంటా, సన్లైట్ కూడా రావట్లేదు. అంటే పైన మొత్తం చూడండి అసలు, అక్కడేమో మునగ చెట్టు, ఇక్కడేమో ఏంటిది కొబ్బరి చెట్టు అన్నీ ఉన్నాయి. దీనికి ఎండ రావట్లేదేమో, సరే రావట్లేదు అనేసి ఆ మునగ చెట్టు సీజన్ అయిపోగానే మునక్కాయలు అన్నీ వచ్చాయి, కానీ మొత్తం అంతా కింద వరకు వేసేస్తాం అన్నీ, అంటే అదే ప్రూవ్ చేసేస్తాము. అప్పుడు ఇది కొంచెం హైట్ పెరిగి మంచిగా 3 కాయలు ఇచ్చింది. సో ఈసారి కూడా అట్లనే ఫాలో అవుదాం అనుకుంటున్నాము, చూడాలి మరి ఈసారి కూడా అట్లనే అయితే ఈ సన్లైట్ లేకనే ఎట్లా అవుతుందని అర్థమైద్ది. నెక్స్ట్ లాస్ట్లో వచ్చేసి 2 మునగ చెట్లు ఉన్నాయి. అదేమో 2 ఒకేసారి ప్రూన్ చేసాం. అదేమో బాగా పెరుగుతుంది, ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది. అక్కడ చూపించి బాగుంది కనిపిస్తుంది, ఫ్లవరింగ్ కూడా బాగా వచ్చింది. ఇది మాత్రం మొత్తం ఈ చెట్టు దీని మీద పడుతుందో ఏంటో, సన్లైట్ కూడా లేదు కదా, ఇది అసలు చాలా తక్కువగా పెరుగుతుంది, కొమ్మలు కూడా లేవు, చాలా తక్కువ ఉన్నాయి. లాస్ట్ టైం ఏం చేస్తామంటే, మీరు భోగి ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో మాకు తెలియదు, కానీ మేము లాస్ట్ ఇయర్ ఈ చెట్లను ప్రూన్ చేసాం కదా, ఆ కొమ్మలన్నీ అక్కడ వెనకాల పడేసాం. అవన్నీ 1 year అయింది ఆల్మోస్ట్, బాగా ఎండిపోయాయి. ఆ కొమ్మలే తెచ్చి ఆ కొమ్మలే తెచ్చి భోగి మంట పెట్టుకున్నాం. చాలా మంచిగా అనిపించింది. అంటే వెళ్ళి వేరే చెట్టు నరికేసి అవి ఎండిపోయిన తర్వాత వాడుకొని లేకుండా ఇట్లా ఉన్న వేస్ట్తోనే మనం అట్లా వాడుకోవడం నాకు మంచిగా అనిపించింది. తర్వాత మళ్ళీ ఆ భోగి మంట తర్వాత బూడిదంత వస్తుంది కదా, ఆ యాష్ని కూడా మనము ప్లాంట్స్కి వాడచ్చు. ఈ రీసైక్లింగ్ ప్రాసెస్ చాలా బాగా అనిపిస్తుంది నాకు ఈ పార్ట్. సో ఇంతే, ఇది ఒక పార్ట్. ఇంకొకటి లోపల చూపిస్తాను, మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను దాని గురించి. సో ఇది మా గార్డెన్ టూర్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.